ఆప్కి అదాలత్లో బీఎస్పీ లీడర్ మాయావతి గారి మీదున్న ఆరోపణ. ఆవిడ దళిత్ పవర్ ని ఆవిడ స్వార్థం కోసం పూర్తిగా వాడుకుంటున్నారు. ప్రజలు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఇప్పుడున్న మాయావతి ఇంతకు ముందున్న మాయావతి గారు లాగా లేరు అని. ఇప్పుడు మాయావతి గారి హెయిర్ స్టైల్ మారిపోయింది, ఫ్యాషన్ మారిపోయింది, అలాగే ఆవిడ లుక్ కూడా మారిపోయిందని అంటున్నారు. మీరు నా జీవితం గురించి, నా అలవాట్ల గురించి ఇక్కడ మాట్లాడకండి. మీరు మాట్లాడవలసింది అంటే మాయావతి ఈ దేశంలో అంటే అప్పర్ క్లాస్లో ఉన్న ప్రజలు, సమానంగా లేని వాళ్ళు, వాళ్ళ భావాలు, మెల్లమెల్లగా వాళ్ళ మనసులో నేను వాళ్లలో మానవత్వాన్ని, అందరితోనూ సహజంగా ఉండడాన్ని నేర్పించాను. అంతేకాదు నేను వాళ్లకి అందరూ సమానంగా ఉండాలన్న భావాన్ని కలిగించాను. నేను బహుజన్ సమాజాన్ని మాత్రం ఏర్పరచలేదు. ఈ దేశంలో ఉన్న అప్పర్ క్యాస్ట్లో మనుషులందరూ సమానమే అని మార్చాను. ఇది మన దేశానికి, మన సమాజం మొత్తానికి మంచిది. ఇది మీరు నా హెయిర్ స్టైల్, నేను వేసుకున్న డ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నేను చేసిన మంచి గురించి మానవత్వాన్ని మీరు బోధిస్తున్నానని మీరు మీ పుట్టినరోజు నాడు మొఘలి ఆజం సెట్ లాంటిది తయారు చేశారు. అది మరి బహుజన్ సమాజం ప్రజలు మొత్తం మీద 150 మందే ఉన్నారు. బహుజన్ సమాజం ప్రజలు ఏమనుకుంటున్నారంటే మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళ లీడర్స్ ని మర్యాదగా చూస్తున్నప్పుడు బహుజన్ సమాజం ఏమనుకుంటుందంటే మనం ఎవరికీ తక్కువ కాదు, మనం మన లీడర్కి మర్యాదిద్దాము అని. అందుకని నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసేటప్పుడు అందుకని బహుజన్ సమాజం ప్రజలు మర్యాదతోనూ గౌరవంతోనూ దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారని వాళ్ళ భావాలని ప్రజలు చేస్తున్నారా లేదా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారా? అంటే 51 కిలోల కేక్, 10,000 లడ్డూలు, 60 క్వింటాలు పూమాలు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? ఇది నన్ను ఎదిరించి మాట్లాడే వాళ్ళ మాటలు. ఆ సమయంలో మీరు చెప్తున్నారు కదా, నా అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను అనడానికి వేరే మాటలే లేవు. ఏ లీడర్ అసలు బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోలేదు. నాకంటే ఎక్కువ డబ్బు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. నాకంటే ఎక్కువగా మీరు 51 కేజీ కేక్ అని చెప్తున్నారు. వాళ్ళు 100 కేజీ కేక్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా లడ్డూలు కూడా ఎక్కువగా వాళ్ళు ఇస్తారు. మిగతా పార్టీ లీడర్లంతా నేను నా బర్త్డేకి చాలా తక్కువగానే నగలు వేసుకున్నాను. వాళ్ళు కోట్ల కొద్ది నగలు చూసే డైమండ్ అంతా బహుజన్ సమూహం ఈ రోజు నన్ను పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు చూసింది నా చెవికున్న చిన్న డైమండే. వాళ్ళు వాళ్ళ లీడర్ పెద్ద డైమండ్ వేసుకోవాలనుకుంటున్నారు. కానీ నేను చెప్తాను, వద్దు, నాకంత పెద్ద ఆశ లేదు అని. పెద్ద డైమండ్ పెద్ద పెద్ద పార్టీస్కి, వాళ్ళందరికీ నా అభినందనలు. నేను నా బహుజన్ సమాజానికి దాస్తూ ఉంటారు. లేదు, వాళ్ళందరూ అన్నిటినీ దాచిపెట్టుకుంటారు. నాకు తెలిసి వాళ్ళందరూ చాలా పెద్ద దొంగలు. కాని నా దగ్గరేముందో అవన్నీ ప్రజల ముందే ఉంది. నేనొక తెరిచిన పుస్తకంలాగా నా దగ్గరే ఉందో అది ప్రజల ముందే ఉంది. మిగతా పార్టీ లీడర్స్ మొత్తమంతా దాచిపెట్టుకుంటారు. ఇటువంటి లీడర్స్లే ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఇంకా నాశనం చేస్తారు. చెప్పండి. ఇది మీరు వాళ్ళనే అడగాలి. నాకు బహుజన్ సమాజం ప్రజలేస్తున్నారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ పుట్టినరోజు వస్తే మీరు ఖరీదైన వస్తువులు తీసుకురావాలని కండిషన్ పెట్టేవారట. ఇదంతా మీరు వాళ్ళనే అడగాలి. ఇంతకు ముందు ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉన్నవాళ్లు, చిన్న చిన్న ఇళ్లలో ఉన్నవాళ్లు ఇప్పుడు పెద్ద బంగ్లాల్లో ఉన్నారు. మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఖర్చు పెట్టి మీ జీవితం గురించి సినిమా తీసాలని మీరు మాటిచ్చారట. ప్రశ్నల్ని ఎక్కడి నుంచి వెతికి తీసుకొస్తున్నారు ఇలాంటి కోర్టులో? ఇది మీకు ఎవరు చెప్పారు? పత్రికలో వచ్చిన సమాచారం. ఇప్పుడు పత్రికల్లో బీఎస్పీ గురించి ఏదేదో రాస్తున్నారు. పత్రికలో ఏం రాశారంటే, అయ్యో, మీరు అడ్డమైన పత్రికల గురించి చదువుతున్నారు. మీరిప్పుడు చదివే ప్రశ్న చాలా తప్పుడు. ముందు మీరు ప్రశ్న పూర్తిగా వినండి. నేను ప్రశ్న అడగకముందే ప్రశ్నలో అసలు నిజమే లేనప్పుడు మీరు అడిగేది నేను ఎలా వినగలను? ఒకసారి వినండి. ఇందులో అసలు ఏం రాస్తుందంటే 25 కోట్లు ఖర్చు పెట్టి తీవే సినిమా పేరు మాయా మేడం. అది సినిమాగా రాబోతుంది. ఇప్పుడే మొదటిసారిగా మీ నోటితో ఇటువంటి పేరు వింటున్నాను. నాకేమో ఎవరికైనా మీరే డబ్బిచ్చి పత్రికలో ఇటువంటి పేరు రాసుంటారు అనిపిస్తోంది. ఇటువంటి ప్రశ్న అడగాలి. లేదు, అలాంటిదేం లేదు. ఇది మాయావతి మేడం అంటే 10-16 నవంబర్ ముందు నేను న్యూస్ గురించి మీకు పూర్తిగా చెప్తాను వినండి. నవంబర్ 16, 2003 టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్. మీరే ప్రింట్ చేయమని ఉంటారని మాయావతిని ఆప్కే అదాలత్కి పిలిపించి ఇలా అడగాలి అని నేను చెప్పేది కరెక్టే కదా? దానికోసం 1 సంవత్సరం అడ్వాన్స్ గా ప్రింట్ చేయగలవా ఏంటి? నాకు తెలుసు మాయావతి ఇంత త్వరగా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వదు అని. ఎలాగో సంవత్సరం పడుతుంది ఆవిడ్ని చోటుకి తీసుకురావడానికి అని.
ఇందులో ఏం రాస్తారంటే మీ మొహం షబనా ఆజ్మీ లాగా ఉందట, అందుకని షబనా ఆజ్మీ గారు ఆ రోల్లో యాక్ట్ చేయబోతున్నారట. ఇందులో అదే ఓయ్ రాశారు. దేవుడా, ఏమిటండి ఇది? అనవసరంగా ఎన్ని మాట్లాడుతున్నారు. నాకిదంతా ఈ సినిమా మాటలని నాకు అస్సలు నచ్చవు. నేనిందులో జోక్యం చేసుకోను కూడా. నేను బహుజన్ సమాజం కోసమే నేను జీవిస్తున్నాను. మీరు అందుకే సినిమాలు చూస్తూ రాజకీయాల్లోకి ఉంటారా? వచ్చాను. సినిమాలు చూడ్డానికి నాకసలు సమయం అనేదే లేదు. నేనా జీవితంలోని ఒక్కొక్క నిమిషము బహుజన్ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికే పాటుపడుతున్నాను. సినిమా చూడ్డానికి మీలాంటి వాళ్ళకే ఎంతో సమయం ఉంది. మీరు వెళ్ళి చూడండి. మీరు వెళ్ళి చూడండి. నాకు సమయం లేదు.